TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ PNR టౌన్షిప్ లో 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన నల్లవాగుల అశ్విని మురళి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాలనీలో నెలకొన్న మౌలిక వసతులు కాలనీ అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి త్రాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటు వంటి సమస్యలను తీర్చుతామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి నల్లవాగుల అశ్విని మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని వారు PNR కాలనీ ప్రజలకు విన్నవించారు. PNR టౌన్షిప్ 13వ వార్డుగా నల్లనాగుల అశ్విని మురళి పోటీ చేయడం జరుగుతుంది. PNR వాసులందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని నమస్కరిస్తున్నాను. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నల్లనాగుల అశ్విని గారు ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. నల్లనాగుల అశ్విని గారు గత 5 సంవత్సరాలుగా ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ కాలనీ సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు బరిలో ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తూ ఆమెకి ఆరతులు పడుతూ చేకూరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ నల్లనాగుల అశ్విని గారు కాక ఘన విజయం సాధిస్తే ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకి కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ చేత ఇక్కడ డెవలప్ చేస్తానే హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మిషన్ భగీరథ వాటరు మంజీరా వాటర్ లేక తీవ్ర ఇబ్బందిగా అవుతుంది. ప్రతి ఇంటికి మంజీరా తాగునీరు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న రోడ్లు సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగరీత్యా కానీ, స్కూల్కి పోయే పిల్లలు కానీ, లేకుంటే ఆడపిల్లలు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఉన్న 24 రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణం చేపిస్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేక చాలా తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు ప్రజలు. అవుట్లెట్ కూడా లేదు ఇక్కడ. ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా మనకి భారీ మెజార్టీతో గెలిపించిన తక్షణం పెద్దలతో మాట్లాడి డ్రైనేజ్ వ్యవస్థను కూడా అవుట్లెట్ ఏర్పాటు చేయడం, మరి గల్లీ డ్రైనేజీని కూడా చేపించడం జరుగుతుంది. వీధి దీపాలు లేక కూడా దొంగల భయంతో ఇబ్బంది పడుతున్నారు. వీధి దీపాలు మరియు సీసీ కెమెరాల భద్రతలతో ఈ కాలనీ నిర్మిస్తారని ఆమె హామీ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వస్తున్న కాలనీ వాసులకు మరి ఈమె స్పందన చూసి పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలందరికీ చేతులెత్తు నమస్కారం చేస్తున్నాం. కాలనీ సదుపాయాలతోని మౌలిక సదుపాయాలు ఉండాలని ఆమె ముందుకు రావడం మరియు కాలనీ వాసులు కూడా స్వాగతించడం జరుగుతుంది. మరొకసారి మాకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.